అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్కాస్ వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి మన ఛానల్లో. సో ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసా. నేనైతే ఈ రెసిపీ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇది నా ఓన్ రెసిపీ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేయాలనిపిస్తుంది. చూపిస్తే ఎలా చేసుకుందో మనం మాట్లాడుకుందాం చేసుకుంటూ. ఈ రెసిపీకి మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యాబేజ్. మీలో ఎవరికైనా క్యాబేజ్ నచ్చకపోతే ఇలా ట్రై చేయండి. సో ఇలా అయినా మనం తినొచ్చు. ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా. కానీ మీకైతే జెన్యూన్ ఇస్తాను నా ఫుడ్ ఎలా వచ్చింది టేస్ట్ అనేది. ఫస్ట్ దీన్ని అయితే మనం చాప్ చేసుకుందాం. మీ దగ్గర చాపర్ ఉంటే ఇట్స్ గుడ్ టు గో విత్ ద చాపర్. నా దగ్గర అయితే ప్రెసెంట్ చాపర్ అయితే లేదు. సో నైఫ్తో అయితే కట్ చేసుకుంటున్నాను. మిక్సీలో కూడా మనం పెట్టేసుకోవచ్చు. సో చాలా హార్డ్ ఉంది నాకు చాక్తో కట్ చేయడం. ఇలా దీన్ని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నా, ఎందుకంటే ఫైన్గా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను కూడా ఇలానే ఫైన్ కట్ చేసుకున్నా. కెమెరా స్టార్ట్ చేయకముందు చాలా మాట్లాడాలి అనుకుంటా, కానీ కెమెరా ఆన్ చేసాక ఏం గుర్తు రాదు. ఇంకా నాకు ఆ ఫియర్ పోలేదు ఇంకా పూర్తిగా. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. అంటే ఒక్కోసారి నేను డిమోటివేట్ అయిపోతున్నా, వ్యూస్ రావట్లేదు ఏం చేస్తున్నా కూడా అనేసి. అందుకని వీడియోస్ పోస్ట్ చేయాలి అనిపించట్లేదు. కొంచెం ఈ మధ్య బిజీగా ఉండడం కుదరట్లేదు రెగ్యులర్గా పోస్ట్ చేయడం. చాలా బ్రేక్ వచ్చింది కదా లాంగ్ వీడియోస్ చేసి. సో అందుకనేసి ఈరోజు ఎందుకు చేయాలనిపించింది. ఎప్పటి నుండో అనుకుంటున్నాను షార్ట్స్ అయిపోతున్నాయి కదా అనేసి. సో ఆనియన్ కూడా మనం ఫైన్ చాప్ చేసాం. అయితే బేబీ క్యారెట్స్ తెచ్చుకున్నాను ఇక్కడ స్టోర్లో. ఇవి అయితే స్నాక్స్లా కూడా అప్పుడప్పుడు ఈవినింగ్ టైం అలా తినేయచ్చు కదా. సో ఇది మనం ఏంటంటే ఇది కట్లెట్ కదా, మనం ఎంత ఫైన్గా చాప్ చేసుకుంటే అంత బాగుంటుంది. గ్రీన్ చిల్లీస్ అయితే 2 తీసుకున్నా, ఎందుకంటే మనం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం దీనిలో, అందుకోసం. ఫస్ట్ రెసిపీ నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్పలేదు ఫస్ట్లో, ఎందుకంటే నాకు ఏం గుర్తొస్తే అవన్నీ యాడ్ చేస్తూ వస్తున్నాను నేను. ఇది నా ఓన్ రెసిపీ అని చెప్పా కదా. ఎయిర్ ఫ్రైలో చేయాలి అని చూస్తున్నాను. డీప్ ఫ్రై చేయకూడదు కదా, లేదంటే పాన్ ఫ్రై అయినా మనం చేసుకోవచ్చు. షాలో ఫ్రైనే లైట్గా ఆయిల్ ఆర్ గీ పోసుకొని ఇందులో నేనైతే బేసన్ ఫ్లోర్ యాడ్ చేస్తాను. మీ దగ్గర రైస్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తే ఏంటంటే మనకి టాప్ లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. బ్రెడ్ క్రమ్స్ ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో బాగా వస్తుంది అనుకుంటున్నాను. మా చైతుకు ఏంటంటే కొత్త కొత్త రెసిపీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ తనకు కూడా. అంటే కొత్తగా వెజ్లో ఇలా కట్లెట్స్, ప్యాన్ కేక్స్, మంచూరియా, స్నాక్స్ ఎక్కువ ఇష్టపడతాను. నేను ఈరోజు నైట్ అయితే ఇది చేస్తున్నాను నైట్ కోసం. ఇదే మాకు డిన్నర్ ఈరోజు. నేను మొన్న బ్రకోలీతో చేశాను, బ్రకోలీ బాల్స్. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆ రెసిపీని కూడా మీకు ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తా నెక్స్ట్ వీడియోలో. సో మనం ఎలా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి ఒకసారి. కమెంట్లో నాకు కొంచెం ఐడియా వచ్చింది. నేనైతే మన ఛానల్లో కుకింగ్ ఈ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కొరియాండర్ అయితే ఇలా ఫైన్ చాప్ చేసుకోవాలి అన్నీ అంతే. గార్లిక్ చూసారు కదా ఇక్కడ. నాకు ఇక్కడ గార్లిక్ అంటే చాలా ఇష్టం. చాలా పెద్ద క్లోవ్స్ ఉంటాయి.
కదా ఇప్పుడైతే అన్నీ కట్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడైతే ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని గ్రామ్ ఫ్లోర్ అయితే యాడ్ చేసేద్దాం. మీ దగ్గర రైస్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి. మనం మైదాతో చేయట్లేదు, మైదాతో కొందరు చేసుకుంటారు కానీ మైదా హెల్దీ కాదు కదా, సో మనం అయితే ఇక్కడ గ్రామ్ ఫ్లోర్ యూస్ చేద్దాం. ఇంకా చాట్ మసాలా చూపిస్తా ఏమేమి యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ మిక్స్ అంతా ఈ బౌల్లో అయితే యాడ్ చేసుకుందాం. మనం ఏంటంటే ఈ మిక్స్లో మనం బేసన్ ఫ్లోర్ యాడ్ చేయకముందే సాల్ట్ యాడ్ చేసుకుంటే దీనిలో వాటర్ అయితే కాసేపు ఇలా విడిచిపెట్టాలి. ఒక 2 to 3 minutes అలా విడిచిపెట్టేస్తే దీనిలో వాటర్. ఇప్పుడు మిక్స్లో సాల్ట్ యాడ్ చేసుకున్నా ఉంచేద్దాం. 2 minutes అయితే అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. యాడ్ చేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా చేత్తోనే మిక్స్ చేస్తే ఏంటంటే మనకి వాటర్ మంచిగా వచ్చేస్తుంది. నాకైతే మంచి చాట్ స్మెల్ వస్తుంది. ఇలా వాటర్ ఇలా పిండుతుంటే వాటర్ రావాలి, అంతవరకు మనం మిక్స్ చేద్దాం. ఎందుకంటే మనం ఆ వాటర్తోనే చెప్పా కదా ఈ ఫ్లోర్ మిక్స్ చేసుకోవాలని. ఇప్పుడు ఇందులో కొంచెం చాట్ మసాలా పౌడర్ కూడా వేస్తాను. మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నాకు. ఇప్పుడు దీనిలో అయితే ఇప్పుడు ఇలా పిండుతుంటే చూసారు కదా వాటర్ వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ఈ ఫ్లోర్ అయితే మిక్స్ చేసుకుందాం. బేసన్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నా. రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు దీంతో పాటు, బయట క్రిస్పీగా ఉంటుంది. ఎక్కువ ఫ్లోర్ యాడ్ చేయట్లేదు, జస్ట్ ఇప్పుడు మనం పకోడీ మిక్స్ చేస్తాం కదా అలా మనం దీనిలో స్టీమ్డ్ బ్రొకోలీ ఉంటుంది కదా, బ్రొకోలీని మ్యాష్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. అనే వెజిటేబుల్ మీరు పిల్లల కోసం అయితే ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే వాళ్ళు ఏ వెజిటేబుల్స్ అయితే ఇష్టంగా తిన్నారు అనుకుంటే వాళ్ళు ఇదైతే ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా తింటారు. ఇంకా ఏంటంటే చిట్టు అవకాడో తినేది కాదు ఫస్ట్లో. అవకాడో తినకపోయేసరికి అవకాడో చాలా హెల్దీ కదా, సో పిల్లలకి అనేసి కర్డ్ రైస్లో అవకాడో పెట్టేసేదాన్ని. సో ఫస్ట్ ఏంటంటే అవకాడోలో లెమన్ పిండేసి కొంచెం చిన్న కారం పెట్టేసి అలా ఇస్తే టేస్ట్ చేసేది, దానికి అలా నచ్చేది. రా అవకాడో ఇస్తే మాత్రం తినేది కాదు. సో అప్పటి నుండి అలా ఇచ్చేదాన్ని. తర్వాత ఏంటంటే కర్డ్ రైస్లో పెట్టేశాక చుట్టూ చాలా ఇష్టం. కర్డ్ రైస్లో అయితే తినేస్తుంది, కర్డ్ అంటే తనకు చాలా ఇష్టం. సో అలా కర్డ్ రైస్లో పెట్టేస్తే చిట్టు తినని వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే మేము చేసుకునే దానిలో ఏదో సాంబార్లో కానీ పప్పులో కానీ వేసేస్తుంటాము. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక సాల్ట్ అందులో కారం సరిపోయిందా లేదా చూసుకోండి. ఇలా మిక్స్ చేశాక ఇంకా నాకు కొంచెం టైట్గా అనిపిస్తుంది, సో నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను దీనిలో, జస్ట్ కొంచెం అంతే. ఇలా షేప్ చేసేటప్పుడు బాగా వచ్చి ఇలా వస్తే ఈ ఎయిర్ ఫ్రైలో పెట్టేయచ్చు. ప్యాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, మన దగ్గర ఎయిర్ ఫ్రై లేదండి. ప్యాన్ ఫ్రైలో కూడా మీరు ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దు, జస్ట్ ప్లేట్కి ఇప్పుడు మనం దోశ వేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకుంటాం కదా, అలానే ఫస్ట్ ప్యాన్కి ఆయిల్ రాసేస్తే ఏమవుతుందంటే అంటుకోకుండా ఉంటాయి, మనం తీసేసుకోవచ్చు ఈజీగా. ఇంతేనండి ఈ మిక్స్. ఇప్పుడు దీన్ని అయితే నేనైతే విడిచిపెట్టేస్తాను కాసేపు, ఒక 5 to 10 minutes అయితే ఇలా విడిచిపెట్టేసాక ఇన్ని సరిపోయాయి, సాల్ట్ అవి చూసుకున్నా. నెక్స్ట్ ఎలా వేసుకుంటాను అనేది తర్వాత చూపిస్తాను. సో ఇలా నేనైతే ఎయిర్ ఫ్రైలో పెడుతున్నాను. సో ఇలా అయితే 15 minutes పెట్టుకున్నాను. 400 degrees ఎయిర్ ఫ్రై 15 minutes పెట్టాను. ఎయిర్ పైన ఆయిల్ స్ప్రే అయితే మనం చేయొచ్చు, కొంచెం క్రిస్పీగా వస్తాయి, ఎక్కువ కాదు. దిస్ ఈస్ ద ఫైనల్ రెసిపీ. చిట్టు అయితే టేస్ట్ చూస్తుంది. చిట్టు ఎలా ఉంది? బాగుందా? ఎమ్మీనా?